త్వరలో మళ్ళీ టీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి యూటర్న్. గూగుల్ కూడా టీఆర్ఎస్ఏ అంటుంది. క్యాడర్ అభిష్టం మేరకి అతి త్వరలో శుభవార్త. నాయకులు కోరుతున్నది టీఆర్ఎస్ఏ. ఏ లెక్కన చూసినా టీఆర్ఎస్ఏ నెంబర్ 1. తెలంగాణ ఆత్మను నింపుకున్నది టీఆర్ఎస్, ఆత్మను వదులుకున్నట్టుంది బీఆర్ఎస్. జనం సూచనలు చెవికెక్కించుకోండి. 10 కాలాల పాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. కార్యకర్తలు 100 ఏళ్లు జెండా మోస్తారు. నిజంగా ఇది బీఆర్ఎస్ శ్రేణులకు శుభవార్తే. తీయని సందేశమే, వేడుక లాంటి విశేషమే. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆత్మను గుండెల్లో నింపుకుంటున్నంత సంతోషం వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ భవిష్యత్తులో టీఆర్ఎస్గా మారనుందన్న మాటే క్యాడర్లో సంతోషాన్ని నింపుతుంది. ఆనందం తాండవం చేస్తుంది. టీఆర్ఎస్ అన్న పేరు క్యాడర్కు 22 ఏళ్లు గుండెల నిండా నిండిన జెండా బంధం, రాజకీయ అనుబంధం, తెలంగాణ ప్రజలతో ఆత్మ రుణానుబంధం. అది ఎవరూ తెంచేది కాదు, తెంచుకునేది అంతకన్నా కాదు. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల పాటు నిరంతరంగా కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్. పసిపిల్లాడు నుంచి పండు ముసలి వరకు, పూరి గుడిసె నుంచి ఎత్తైన భవంతుల వరకు, సామాన్యుడి వాహనం సైకిల్, సంపన్న వర్గాల కార్లపై కూడా నిరంతరం ఎగిరిన జెండా గులాబీ జెండా. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జెండా టీఆర్ఎస్ జెండా. అదే తెలంగాణ ప్రజల అస్తిత్వం, ప్రాంత మమకారం, పిడికిలెత్తి నినదించిన నినాదం. తెలంగాణ ఆత్మ గౌరవం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ తరంగం. అంతటి త్యాగమయ చరిత్ర టీఆర్ఎస్కు ఉంది. గులాబీ జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో రెపరెపలాడిన, చేతిలో కర్రపై ఆకాశాన్ని అందుకునేంతగా ఎగురుతున్న, ప్రపంచానికి తెలంగాణ ఆకాంక్షను తెలిసేలా చేసిన ఏకైక జెండా టీఆర్ఎస్ జెండా. అది మన గులాబీ జెండా. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో అప్పుడే తెలంగాణ ఆత్మ దూరమైందన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. పేరు మారితే బంధంలో ప్రకంపనలు వస్తాయని చెప్పారు. టీఆర్ఎస్ను మార్చొద్దని తెలంగాణ సమాజమంతా సూచించింది. కానీ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ నాయకత్వం ఢిల్లీలో సగర్వంగా నిలబడాలన్న ఆలోచనతో బీఆర్ఎస్గా మారింది. కేసీఆర్ ఎంత వివరణ ఇచ్చినా, క్యాడర్ బలవంతంగా అంగీకరించినా ప్రజలు ఒప్పుకోలేదు. పార్టీ పేరు మార్పు జనం మెచ్చలేదు. తెలంగాణ ఆత్మగౌరవం గులాబీ జెండాలో కనిపించినా బీఆర్ఎస్ గులాబీలో కనిపించడం లేదు. అదే పెద్ద వెలితి. అందుకే ప్రజలు కూడా టీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకున్నంతగా బీఆర్ఎస్ను పెట్టుకోలేదన్నది నిర్వివాద అంశం. ఎందుకంటే 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఊహించని మెజార్టీని సొంతం చేసుకుంది. ఉద్యమ కాలంలో సబ్బండ వర్గాలు ఎలా మద్దతు పలికాయో 2018లో టీఆర్ఎస్కు అంతే మద్దతునిచ్చాయి. టీఆర్ఎస్ను గెలిపించాయి. తెలంగాణ ఇచ్చింది మేమే అని ఆనాడు కాంగ్రెస్ ఎంత ప్రచారం చేసుకున్నా ప్రజలు వినిపించుకోలేదు. కాంగ్రెస్ను ఇక నమ్మమని తేల్చేశారు. కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్లు కూడా రానంతగా టీఆర్ఎస్ నాయకులను బంపర్ మెజార్టీలతో గెలిపించారు. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేశారు. రెండోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆ సమయంలో టీఆర్ఎస్ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. జరిగిన రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా త్వరలో మళ్లీ టీఆర్ఎస్ అన్న పేరు వినిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావులు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న దానిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయంలో చాలా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజలు బీఆర్ఎస్లో తెలంగాణ ఆత్మ లేదంటూ అప్పటి ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలతో పాటు యువత, విద్యార్థులు, తెలంగాణవాదులు, కవులు, కళాకారులు హెచ్చరిస్తూనే వచ్చారు. టీఆర్ఎస్ అని తెలంగాణవాదాన్ని ముందు పెట్టుకుని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేశారంటూ కాంగ్రెస్, బీజేపీలు చేసిన విమర్శలను ప్రజలు కూడా నమ్మినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టి తెలంగాణను పట్టించుకోపోవచ్చన్న చర్చ కూడా సమాజంలో జోరుగానే సాగింది. అప్పటికే కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి వస్తున్నది లేదు. పైగా బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన చేసిన పర్యటనలు తెలంగాణ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నది కూడా తెలుస్తోంది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఎక్కడైనా పార్టీ పోటీ చేస్తుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తామని చెప్పడం కూడా తెలంగాణ ప్రజలు మెచ్చలేదు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే 14 ఏళ్లు ఈ సుదీర్ఘ పోరాటానికి, తెలంగాణ వాదానికి, త్యాగాలకు విలువేముందన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో వ్యక్తమైంది. తీరా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ వాదం వినిపించే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆగమవుతుందని కేసీఆర్ చెప్పినా ప్రజలు వినిపించుకోలేదు. బీఆర్ఎస్కు ప్రజలు ఓటేయలేదు. గెలిచిన కాంగ్రెస్కు, ఓడిపోయిన బీఆర్ఎస్కు మధ్య ఓట్ల తేడా చిన్నదే అని ఎంత చెప్పుకున్నా ఓటమి అన్నది 5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు పార్టీని, నాయకత్వాన్ని దూరం చేసినట్లే లెక్క. అయితే బీఆర్ఎస్ ఓటమికి పూర్తిగా పేరు మాత్రమే కారణం కాదు. కానీ బీఆర్ఎస్ ఓటమిలో పేరు కూడా ప్రధాన అంశమైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ యూటర్న్ కావాల్సిందే అని క్యాడర్ పట్టుబడుతోంది. లేకుంటే ప్రజల్లో చులకనవుతామని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నది నిజమే.
కానీ కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ చేసిన ప్రచారం రేపు బీజేపీ చేయకుండా ఉండదు. కేంద్రంలో ఒకవేళ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడే అవకాశాలు లేకపోలేదు. నిజానికి గతంలోనే బీజేపీని కేసీఆర్ పెంచి పోషిస్తున్నాడన్న విమర్శను కూడా ఎదుర్కొన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బతీయదన్న గ్యారంటీ లేదు. అంతేకాకుండా ఒకవేళ కాంగ్రెస్ను చీల్చే ప్రయత్నం బీజేపీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్లో కూడా చీలిక తేకుండా ఉండలేరు. అందువల్ల కేసీఆర్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ అంటూ గూగుల్ కూడా ఇష్టపడడం లేదు. గూగుల్ కూడా టీఆర్ఎస్ఏ అంటుంది. క్యాడర్ కూడా అదే కోరుకుంటుంది. ఏ లెక్కన చూసినా టీఆర్ఎస్ఏ నెంబర్ 1. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించిన టీఆర్ఎస్ జనంలో నానింది. అంతేకాదు, నాడు ఆంధ్ర నాయకులను భయపెట్టింది. తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకుంది. తెలంగాణ ఆత్మను నింపుకుంది. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను చూసి భయపడింది. తెలంగాణ ఇచ్చింది. అలాంటి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతో ఆత్మను వదులుకున్నట్లయింది. జనం చెబుతున్నది కూడా ఇదే. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వెంటనే టీఆర్ఎస్గా మార్చితేనే ఎంతో మేలు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని వాయిదా వేస్తే పార్లమెంటు స్థానాలు దక్కకపోతే కాంగ్రెస్ చేసే రాజకీయం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందువల్ల టీఆర్ఎస్ అనండి, 10 కాలాల పాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. 100 ఏళ్ల పాటు ఎత్తిన జెండాను దించకుండా క్యాడర్ జెండాను మోస్తారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.